ఒక మనిషి తన కన్నులు చేతులు ఎప్పుడు వేరే వారి వైపు ఎత్తుతారు? కష్టకాలంలో, బాధకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు, అక్కర ఉన్నప్పుడు చేతులు ఎత్తుతారు, కన్నులు ఎత్తుతారు. అయితే చేతులెత్తినా కన్నులెత్తినా ఎవరి వైపు నుంచి సహాయము దొరుకుతుందో వారి వైపే కన్నులెత్తాలి, వారి వైపే చేతులెత్తాలి. అప్పుడు సహాయము పొందుకొని మనము తిరిగి వస్తాం. అరణ్య ప్రాంతంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కడ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. 3 రోజులు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉపవాసాలుండి ఆ అరణ్య ప్రాంతంలో ప్రార్థనలో కూర్చున్నారు. ప్రతిరోజు కూడా బోధకుడు వాక్యం బోధిస్తున్నాడు. ఆ 3 రోజులు కూడా ఒకే బోధకుడు వాక్యం బోధిస్తున్నాడు. ఆ స్పీకర్ ఎవరంటే నజరేయుడైన యేసు ప్రభువు వాక్యం బోధిస్తున్నాడు. ఈ 3 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలో వాక్యం బోధించే బోధకుడు యేసు ప్రభువే. చాలా మంది శిష్యులు ఉన్నారు కానీ బోధించే బోధకుడు మాత్రం ఒక్కడే. ఆయన స్వరమే అక్కడ వినబడుతుంది. ఆ స్వరం వినటానికే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నోటి నుంచి వచ్చే మాటలు వింటే మరణ మార్గం తొలగిపోయి జీవ మార్గం వచ్చేస్తుంది వారికి. యేసు ప్రభు మాటల వలన చాలా మంది ప్రజలు బాగుపడుతున్నారు. అందువల్ల అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా శ్రద్ధగా వాక్యం వింటున్నారు. దాదాపుగా ఆ సభలో 5,000 మంది పురుషులు ఉన్నారు. వారి భార్య పిల్లలు కూడా ఉన్నారు. వారి అమ్మా నాన్నలు కూడా ఉన్నారు. వారితో పాటు 5,000 మంది పురుషులతో పాటు వచ్చిన వారి కుటుంబస్తులు అందరూ కలుపుకుంటే దాదాపు 20-25,000 మంది కావచ్చు. నా ప్రియమైన సహోదరులారా, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగింపు చేశారు. యేసు ప్రభువే 3 రోజులు ప్రార్థన ముగింపు చేసి ఇక ప్రజల్ని పంపించండి యేసయ్యా అని సలహాలు ఇస్తున్నారు. సలహాదారులు వారెవరంటే ఆయన దగ్గర ఉన్న పనివారు, శిష్యులు. పనివారు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు యజమానికి. యజమాని తెలుసు పంపించాలా పంపించకూడదా. కానీ ఆ శిష్యులు సలహాలు ఇస్తున్నారు. అప్పుడు సలహా ఇస్తున్న శిష్యులతో చెప్తున్నాడు యేసు ప్రభు, మీరే వాళ్ళకి ఆహారం పెట్టండి. అప్పుడు వాళ్ళు, మా దగ్గర ఏముందండి, డబ్బులు లేవు, ఆహారం లేదు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలంటే ఇన్ని డబ్బులు కావాలని లెక్క చెప్తా ఉన్నారు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, మీరు భోజనం పెట్టండి, వారికి భోజనం పెట్టండి. మరొక ఆయన అంటున్నాడు, అయ్యా మా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు తప్ప ఏం లేవు, నువ్వు పెట్టమంటున్నావు. అదిగో అక్కడ కూర్చున్న చిన్న కుర్రోడు మాకు తీసుకొచ్చి ఇచ్చాడు, ఇదిగోండి అని చెప్పారు. నా ప్రియ సహోదరులారా, వీరి శిష్యులే. కానీ యేసు ప్రభు ఏం చేయబోతున్నాడో వారికి తెలియదు. అంటే యేసు ప్రభు లోపలున్న ఆ యొక్క కార్యం ఏంటో వారికి తెలియకుండా కూర్చున్నారు. వారి కన్నులు ఎక్కడ ఉన్నాయి, వారి మనసు ఎక్కడ ఉందంటే డబ్బు మీద, ఆ యొక్క ధాన్యం మీద ఉంది. యేసు ప్రభు మీద లేదు. యేసు ప్రభు ఏదైనా గొప్ప కార్యం చేస్తాడేమో అనే సంగతి అర్థం కావట్లేదు వాళ్ళకి. సరే, మీ దగ్గర ఉన్న ఆ యొక్క చేపలు రొట్టెలు ఏవి అంటే ఇచ్చారు. ఆయన సర్వ సృష్టికర్తన దేవుడై ఉండి మానవ అవతారములో యేసు ప్రభుగా వచ్చిన వ్యక్తిగా ఉన్నప్పటికీ వెంటనే ఆయన ఆ చేపల్ని ఆ రొట్టెల్ని ఎక్కువ వెంటనే చేయలేదు. తీసుకొని ఈ శిష్యులకు సలహాదారులందరికీ కూడా
మీటింగ్లో ఉన్న వారందరికీ కూడా విశ్వాసం నేర్పించడానికి, దేవుని మీద నమ్మకం ఉంచడానికి, అవసరం ఉన్నప్పుడు అవసరత పొందడానికి, వారి అవసరాలు తీర్చబడడానికి ఏం చేయాలో చేస్తున్నాడు, ఏం చేయాలో చూపిస్తున్నాడు. రొట్టెలు తీసుకున్నాడు, చేపలు తీసుకున్నాడు, చేతిలో పెట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి, దేవుడా, ఇంతవరకు నా ప్రార్థనలు ఆలకించావు, ఇప్పుడు కూడా నువ్వు నా ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యం చేస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆ రొట్టెలను చేపల్ని యేసు ప్రభుల వారు ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చాడు. 50 మంది చొప్పున పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి, ప్రజల్ని భోజనం వడ్డించేసేయండి. వాళ్ళు 50 మందిని కూర్చోబెట్టి ఈ రొట్టెలు ఈ చేపలు వడ్డిస్తా ఉన్నారు. వారి చేతిలో ఉన్న రొట్టెలు చేపలు అలాగే ఉంటున్నాయి. వేసినప్పుడల్లా అందరికీ వస్తున్నాయి. బరకతుంది. అయిపోతలేవు, అవి చేపలు అయిపోతలేవు, రొట్టెలు అయిపోతలేవు. 5,000 మంది పురుషులకు పెట్టారు, వారి కుటుంబస్తులందరికీ కూడా పెట్టారు. అయినా కూడా చేపలు రొట్టెలు మిగిలిపోయాయి. యేసు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు? శిష్యులకైనా అక్కడున్న ప్రజలకైనా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు నాతో పాటు ఉన్నారు, అయినా కూడా మీరు దేవుని వైపు చేతులెత్తడము కన్నులెత్తడం నేర్చుకోలేదు. చివరి ఆఖరిన ఇప్పుడన్నా క్రియ ద్వారా నేను చూపిస్తున్నా. ఇప్పటి వరకు క్రియ కాదు, నేను మీకు థియరీ చెప్పాను, ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నాను. 3 రోజులు థియరీ విన్నారు, ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు విశ్వాసం ఎలా ఉంటుంది, దేవుని వైపు చూస్తే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా ఆ ప్రజలకందరికీ చూపించాడు.